నవంబర్ 2006లో సీఎంసీ చేశానమాట. అప్పుడు మా ఫ్రేమ్‌వర్క్ మీదో టెక్నాలజీ చెప్పాలంటే వాళ్ళ ఫ్రేమ్‌వర్క్ జావా ఫ్రేమ్‌వర్క్ జేఎఫ్ఎఫ్‌ఈ అంటే జావా ఏపీఐ ఫ్రేమ్‌వర్క్ పదాలన్నమాట. అంటే అది స్ట్రక్స్‌ను ఇది క్యాష్ ఫ్రేమ్‌వర్క్ ఇంటిగ్రేటెడ్ టూల్ అన్నమాట. అది జేబస్‌లో అప్లై చేశాను. అప్పుడే సోప్ వెబ్ సర్వీస్ కూడా చేశాను సీఎంసీలో ఆ ప్రాజెక్ట్‌లోనే. యాక్చువల్‌గా ఆ ప్రాజెక్ట్ కూడా నా ఐడియాలో వల్ల వచ్చింది. యాక్చువల్‌గాను ఈ ఏరోప్లేన్స్ పడిపోతున్నాయంటే అయితే పార్ట్స్ లైఫ్ ఇన్ఫర్మేషన్ మెయిన్ అంతా కూడా బ్లాక్ బాక్స్లో స్టోర్ చేయండి అని చెప్పాను. అదే యాక్చువల్గా అది ఇంప్లిమెంట్ చేశాను. ఆ ప్రాజెక్ట్ అన్నమాట 2 ఇయర్స్ చేశాను 2008 దాకా. తర్వాత కొంత తర్వాత బ్లూంబర్గ్ ఫైనాన్షియల్ అనేసి ముంబై డెప్యుటేషన్ వెళ్ళాను. ముంబై సీఎంసీ బాంద్రా సీఎంసీకి డెప్యుటేషన్ వెళ్ళాను. సో 2008 డిసెంబర్లో వెళ్ళాను. అక్కడ చేసినప్పుడేమో అక్కడ లీడ్ పెంచి వాళ్ళు ఇంకా మేనేజ్ చేద్దాం అనుకుంటే మళ్ళీ ఇక్కడ పొలిటీషియన్స్ కాంగ్రెస్ పొలిటీషియన్స్ తీసుకొచ్చారు వాళ్ళంతా అక్కడ క్యాన్సిల్ చేయించి యాక్చువల్గా ఆ ప్రాజెక్ట్ కూడా బ్లూంబర్గ్ ఫైనాన్షియల్ ఈ ఫైనాన్షియల్ అంత ఇన్ఫర్మేషన్ కూడా పబ్లిష్ చేస్తే బాగుంటుంది అది నా ఐడియా వల్ల వచ్చింది. అది కూడా కంటెంట్ డాక్యుమెంట్ బ్యాక్ అండ్ ఏమో మిడ్ బ్యాక్ అండ్ ఏమో జావా చెప్పి డేటాబేస్. సో అది తర్వాత ఏమో బ్లూంబర్గ్ ఫైనాన్స్ అయితే ఏఎంఆర్ అపార్ట్లో ఉన్నప్పుడు యాక్చువల్గా అప్పుడు వెందర్ గడు మొత్తం శాటిలైట్ నుంచి నా మాటలు ఎక్కడ అప్పటి నుంచి నాకు గతం అంతా చెప్పడం మొదలెట్టాను. ఏఎంఆర్ అపార్ట్ యాక్చువల్గా అపార్ట్ కూడా చిన్నప్పుడు నేచురల్ కెలామిటీస్ వాటికి 5 యాక్షన్ వాటికి ట్రైనింగ్ వచ్చి పీపుల్ కానీ ఎంప్లాయీస్ కానీ అంటే రిప్రజెంటేషన్ అంటే అప్పుడు అపార్ట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు 80s నుంచి వేయడం. సో ఈ ఫైవ్ సర్వీస్లో కూడా 5 ఆఫీస్లో కూడా 5 ఫ్లోర్ హౌస్కి తీయాలంటే దానికి నిచ్చెన కూడా హైదరాబాద్ డిజైన్ ఇచ్చింది కూడా నేనే 5 హౌస్లో కూడా.